Hello friends, welcome to our channel. ఇవాళ రిలీజ్ అయిన మిరాయ్ అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 30 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 60 crore rupees. టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మరి ఆ హైప్ని రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిరాయ్ అంటే ఏంటి అని గూగుల్ చేస్తే ఇది ఒక జాపనీస్ పదం అని తెలిసింది. ఫ్యూచర్ అని అర్థం అంట. అండ్ ఇట్ సూట్స్ ద స్టోరీ లైన్ యాజ్ వెల్ అనిపించింది. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే మౌర్యన్ డైనాసిటీకి చెందిన అశోక కళింగ రాజ్యాన్ని గెలిచాక అప్రాక్సిమేట్లీ 268 BCEలో 9 పవిత్రమైన గ్రంథాలని తయారు చేసి నాలెడ్జ్ని అండ్ పవర్స్ని వాటిలో ప్రిజర్వ్ చేస్తాడు. ప్రజెంట్ టైంలో బ్లాక్ స్వార్డ్ అనే రూత్లెస్ గ్రూప్ వాటి కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. ఈలోపు సాధారణ దొంగగా ఉండే వేద అనే కుర్రాడు సూపర్ యోధాగా ఎలా మారాడు, వాళ్ళకి ఈ గ్రూప్కి లింక్ ఏంటి, అసలు మిరాయ్ అంటే ఏంటి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఫస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని ఇలాంటి రిఫ్రెషింగ్ స్టోరీని మన ముందుకు ప్రజెంట్ చేసినందుకు విత్ దిస్ టైట్ బడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది తేజ, మనోజ్ అండ్ శ్రేయ. ఈ క్యారెక్టర్సే ఎక్కువ స్టోరీని రన్ చేస్తాయి కాబట్టి. తేజ సజ్జ బాగా యాక్ట్ చేశాడు, స్టైలిష్గా ఉన్నాడు. హెయిర్ స్టైల్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో బాగా పర్ఫామ్ చేశాడనే చెప్పాలి. తన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. శ్రేయా శరణ్కి మంచి రోలే పడింది అని చెప్పొచ్చు. మంచు మనోజ్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు విలన్గా అండ్ సూట్ అయ్యారు ఆ రోల్కి స్టైలిష్గా. బట్ ఇంకొంచెం రన్ టైమ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాల్సింది. హీరోయిన్గా చేసిన రితికా నాయక్ ఓకేష్ అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంపార్టెన్స్ కానీ బ్యాక్ స్టోరీ కానీ. మిగతా యాక్టర్స్ జగపతి బాబు, జయరామ్, గెటప్ సీను డీసెంట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేనియే చేశారు. చాలా లొకేషన్స్ని చూపిస్తారు లైక్ జపాన్, టిబెట్, మొరాకో ఎట్సెట్రా. చాలా మూవీస్కి అదే డిపార్ట్మెంట్లో చేశాడు ఇంతకు ముందు లైక్ కార్తికేయ 2, ధమాకా, ఎక్స్ప్రెస్ రాజా అండ్ అదర్స్. మ్యూజిక్ బై గౌరవ్ హరి బాగుంది అండ్ ఈ మూవీకి ఆయన వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. చాలా సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ సీన్స్లో ట్రెండీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డివోషనల్ ఎలిమెంట్స్ ఉండే సీన్స్ కానీ ఇమర్సివ్గా అనిపిస్తాయి ఆ చాంటింగ్స్తో. సర్ప్రైజింగ్గా మూవీలో అస్సలు సాంగ్స్ లేవు ఎక్సెప్ట్ చిన్న సిచ్యువేషనల్వి తప్ప. టైటిల్స్ ముందు వచ్చే మెయిన్ స్టోరీ, ఇంటర్వెల్ సీన్, డివోషనల్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. 5 to 6 స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు క్రెడిట్స్ ప్రకారం. కెచ్చా అండ్ నాంగ్ మాస్టర్స్ నేమ్ మాత్రం గుర్తున్నాయి. కెచ్చా ఇంతకు ముందు చాలా మూవీస్కి చేశాడు లైక్ బాహుబలి, జవాన్, తుపాకీ. విజువల్ ఎఫెక్ట్స్, CGI వర్క్ అయితే బడ్జెట్ ప్రకారం డీసెంట్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో బాగానే ఉన్నాయి లైక్ సంపతి బర్డ్ సీన్స్, శ్రీరాముడి సీన్స్ కానీ. బట్ కొన్ని సీన్స్లో బెటర్గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ క్లైమాక్స్లో ట్రైన్ సీన్స్ కానీ, మనోజ్ ఫైట్ సీన్స్ కానీ. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేసింది జగన్ కుమార్ నిర్మల సృజన్. బై పీపుల్ VFX డెక్కన్ డ్రీమ్స్. నెగిటివ్స్ చెప్పాలి అంటే రన్ టైమ్ అండ్ ప్రిడిక్టబిలిటీ. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ ప్రిడిక్ట్ చేయగలిగేలా ఉంటాయి. ట్రిమ్ చేసి ఉండాల్సింది ఆర్ ఇంకా బెటర్గా సీన్స్ రాసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇంట్రో ఫైట్ కానీ, గెటప్ సీన్తో కామెడీ సీన్స్ అండ్ హీరోయిన్తో ఉండే సీన్స్ కానీ. ఇందాక చెప్పినట్లు ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. శ్రీకర్ ప్రసాద్ చేశారు. ఫస్ట్ హాఫ్లో టైటిల్స్ పడ్డాక స్టోరీ అంతగా కదలదు ఇంటర్వెల్ సీన్ వరకు. ఫోర్స్డ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి లైక్ గెటప్ సీను అండ్ వెంకటేష్ మహాతో ఉండేవి అండ్ పోలీస్ చేస్ సీన్స్ స్టోరీకి హెల్ప్ అవ్వవు అండ్ ఫ్లోని చెడగొడుతుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. సడన్గా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది విలన్ని అంత పవర్ఫుల్గా చూపించాక. క్యామియో సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు మూవీ చూడాల్సిందే. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఉంది, ఎండ్ క్రెడిట్స్ అయ్యాక. ఇంపార్టెన్స్ ఉంది అండ్ మిస్ అవ్వకూడదు మనం. ఇదంతా కాదండి మూవీ అసలు చూడొచ్చా లేదా అంటే కార్తికేయ 2, హనుమాన్ లాంటివి మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా నచ్చుతుంది అండ్ బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. Thanks for watching. Please like, share and subscribe to our channel.